నేను మాట్లాడిన ఏదైనా మాట నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను కదా, నా మాటలు ఏమన్నా బయట ఉన్నటువంటి మీకు ఏమైనా వినిపించాయా? ఏ విషయం వినిపించట్లేదు. చాలా క్లోజ్డ్గా ఉంటుంది ఇవి. అపార్ట్మెంట్లు చాలా క్లోజ్డ్. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఉండడం వల్ల డస్ట్ వల్ల కాస్త డోర్స్ కూడా క్లోజ్ చేసుకుంటాం ఎప్పుడని. అంటే ఇప్పుడు నా మాట చాలా గట్టిగా వస్తుంది కదా మీకు, అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకి నా మాట మీకు వినిపిస్తుందా? అంటే అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకు కూడా నా మాట చాలా గట్టిగా వినిపిస్తుంది, ఎక్కడో లోపల బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి. జస్ట్ గోడకి పక్కనే ఉన్నారుగా, నా మాట ఏం వినిపించట్లేదు మీకు? వినిపించలేదు. సో అంటే ఈ అపార్ట్మెంట్లో జరిగిన హత్య కానీ వాళ్ళ గొడవ కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకో ఎదురు వాళ్ళకో పక్క వాళ్ళు ఎవరికి వినిపించే ఛాన్సే లేదు అసలు. ఎందుకంటే ఆల్వేస్ క్లోజ్ చేసి ఉంటాయి డోర్స్ అన్నీ. మీకు చెప్తే చెప్తున్నాం కదా, ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఒకటి ఉంది కదా, హెవీ డస్ట్, మాకు డస్ట్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటాయి. ఇక్కడ అంటే ఇప్పుడు రవీంద్ర ఫ్యామిలీ వచ్చి నిన్నటికే 1 year అని చెప్తున్నారు. సో ఈ 1 yearలో ఎప్పుడన్నా అతనితో ఎప్పుడన్నా మాట్లాడడం ఇట్లాంటివి ఏమన్నా పక్క ఫ్లాట్ వాళ్ళే కాబట్టి ఇట్లాంటిది ఏమైనా ఎప్పుడన్నా గమనించారా? లేదు. అతను మాట్లాడాలంటే ఎప్పుడన్నా మాట్లాడితే మా అబ్బాయితో మాట్లాడతాడు. అది కూడా అతనికి 2-3 వెహికల్స్ ఉన్నాయి, హై క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి అతనికి. మా అబ్బాయికి వెహికల్స్ అంటే పిచ్చేవాడికి, దాని గురించి డిస్కస్ చేసి ఉంటాడు తప్ప ఇంకా అతను ఎవరితోనే మాట్లాడ్డాడు. అంటే ఇంటి లోపల కూడా చూస్తే చాలా లావిష్గా ఉంది, ఫైనాన్షియల్గా కొంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తేనా? ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి అతను. బైకే 4 lakhs ఉంటుంది ఒక్కొక్క బైక్. అతను బైక్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అతను. అంటే మార్నింగ్ లేవడం, జిమ్కి వెళ్ళడం, ఇండివిజువల్గా ఉంటాడు. మానసికంగా ఏమన్నా ఎప్పుడన్నా స్ట్రగుల్ పడడం ఇట్లాంటిది ఏమైనా ఉందా? అసలు అతని ఫేస్లో అటువంటిది మేము ఎప్పుడు గమనించలేదు.